ఇటు స్టేట్‌లో, అటు సెంట్రల్‌లో మొత్తం చూసినా గానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం మండిపోతా ఉన్నాయన్న. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలున్నాయో దానికన్నా ముందు మోదీ గారు ఒకటి ప్రతిపాదన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చమురు ధరలు పెంచబోమని. బట్ ఇప్పుడు చూస్తే పెరిగిపోతా ఉన్నాయి. వారానికి దగ్గర దగ్గర రూ. 4 అటు పెట్రోల్ మీద రూ. 4 ఇటు డీజిల్ మీద పెరిగిపోయింది. అసలు ఇటువంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న? ఎలా అనిపిస్తుంది అసలు ఇవన్నీ చూస్తా ఉంటే మీకు? ఈరోజు మనము గత 15 సంవత్సరాల కింద చూసినట్టుగా అయితే భారతదేశం చాలా వెనుకబడి ఉండేది. కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన దేశం ఒక పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా మనని గురువుగా భావిస్తున్నారనమాట. ఇప్పుడు మనము లాస్ట్ ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయలు వేరే కంట్రీస్కి అప్పుగా పెట్టి వాళ్ళు మన దేశం మీద దాడి చేయడానికి రెడీగా ఉండే. ఈ విషయం ఎంతవరకు తెలుసో ఎంతవరకు తెలీదో నాకు తెలియదు. కానీ దానివల్ల మన దేశంలో ఉన్న ఏవైతే సామాన్య ప్రజలు కూడా అందరూ ఇబ్బందులు గురవుతుండే అనమాట. కానీ ఇప్పుడు రూ. 4 పెరిగిందనే దాని గురించి చూస్తున్నాము. ప్రపంచ దేశాలన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. ఎక్కడిదక్కడ కొలాప్స్ అయిపోయి అక్కడికున్న యూత్ కానీ అక్కడ జాబ్స్ కానీ ఏవైనా కానీ అన్నీ కొలాప్స్ అవుతున్నాయి. కానీ మనం ఇంకా స్టేబుల్గా ఉండి మనం అందరము ముందుకు వెళ్తున్నాము. మనం అందరం కూడా ఇలానే సపోర్ట్ చేస్తే మన దేశాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మనం కేవలం ఇక్కడనే కాదు, మన ఏ రంగంలో చూసుకున్నా కానీ మన దేశం అనేది ముందంజలో వెళ్తూనే ఉంది. ఇప్పుడు రూ. 4 పెరిగిందనే దాని గురించి మనం నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతన్నే. రూ. 4 కూడా నాకు పెద్ద అమౌంట్ ఏం కాదు. నేను ఛాయ్ తాగినా అనుకుంటాను అంతే. రోజు 2 లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఛాయ్ తాగినా అనుకోండి. కానీ దేశం బాగుపడుతుంది అనుకుంటే దానికి రూ. 4 అనేది చిన్న సమస్యనే కదా. ఈ విషయాన్ని చూసుకుంటే ఇది అంటే పెద్ద సమస్య కాదు ప్రజలకి అని చెప్పేసి అంటారా సామాన్య ప్రజలకి? అండ్ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఇలా ఆలోచిస్తే, బట్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని ఇచ్చినటువంటి హామీలు అయి ఉండొచ్చు, ప్రజలను పట్టించుకునే తీరు లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజమేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అయితే నేను అసలు దాని గురించి మాట్లాడే అవసరం లేదు. తెలియక ఒక అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన సిటీలో చూసినట్టు అయితే కాంగ్రెస్కి అని ఎవరు ఓటు వేయలేదు అనమాట. ఓన్లీ అవుట్ ఆఫ్ సిటీ ఎవరైతే ఊర్లలో రూరల్ ఏరియాస్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టుకే కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏంది ఫ్రీ హామీలకు దానికి కట్టుబడి సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళు ఇచ్చే హామీలకు ఆశపడి ఈరోజు వాళ్ళు ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల. కాంగ్రెస్ పార్టీ ₹1కి పనికిరాదు. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఏ స్టేట్ వాళ్ళు కానీ మన సెంట్రల్లో కూడా కానీ కాంగ్రెస్ ఎన్నుకోవద్దు. ఏది ఉన్నా కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదం నుంచి అందరు ముందుకెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అయితే అన్న ఇంకా మాట్లాడకూడదు అని అంటే ఇక్కడ మనం ఎంత అవునన్నా కాదన్నా హైదరాబాద్ సిటీలో మనం బతుకుతున్నాం కాబట్టి మరి 6 హామీలు ఏమయ్యాయి, ఇచ్చినటువంటి 6 హామీలు అనేటటువంటి క్వశ్చన్కి ఏం చెప్తారా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మా మనుషులని ఎవరైతే పనిచేసే వాళ్ళందరినీ కూడా ఉప్పు మేస్త్రీలతోని వాళ్ళు పోల్చడం జరిగిందనమాట. ఈ 6 హామీలు అసలు అతనికి ఒక సబ్జెక్ట్ తెలియదు, ఒక నాలెడ్జ్ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఏమవుతుంది, మన రాష్ట్రంలో ఏమవుతుంది, సామాన్యునికి ఏం కావాలనే దాని గురించి ఒక ఐడియానే లేదు. ఏమన్నంటే మేస్త్రి లేక పని చేయాలి అంటారు, గొర్రెలు లేక పని చేయాలి అని చెప్పేసి మన ప్రజల్ని గొర్రెలుగా గొర్రెల కంటే హీనంగా చూసే పరిస్థితిలో ఉందన్నమాట. ఈ 6 హామీలు అంటే ఓన్లీ కేవలం ఓట్లు వేసే వారికే కీ పాయింట్గా వాడిరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా దీని గురించి మేము మళ్ళీ తీసుకొస్తాము, మళ్ళీ పెడతామని ప్రజలను అందరినీ మభ్యపెట్టి మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్స్లలో మళ్ళీ ఒక గేమ్ ప్లాన్ అనేది రూల్ చేస్తారు. కానీ ప్రజలందరూ అప్రమత్తమయ్యి ఏదైతే వీళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అది ఎవరు కూడా నమ్మొద్దు. అది నమ్మకుండా అందరూ ఎవరైతే మీ సమాజానికి ఈ యొక్క రాష్ట్రానికి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.